అనేటువంటి ఈ యొక్క అయ్యప్ప ధర్మ ప్రచార సమితి నుండి లోక కళ్యాణార్థమై ఈ యొక్క 18వ తేదీ అనగా అయ్యప్ప స్వామికి 18 అనేటువంటి 18 మెట్లు ఉంటాయి కాబట్టి మీ యొక్క 18 తేదీని నిర్ణయించుకోవడం జరిగింది. విశేషంగా ఈరోజు ఏమిటంటే సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది ఉందన్నమాట. సుబ్రహ్మణ్య షష్ఠి 18 అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. 18 పర్వాలు ఇలాంటి ఎన్నో విశేషమైనటువంటి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం అన్నమాట ఈరోజు. కాబట్టి ఈరోజు అయ్యప్ప జ్ఞానజ్యోతి అయ్యప్ప ధర్మ ప్రచార సమితి నుండి లోక కళ్యాణార్థమై కుల మత వయో వర్ణ భేదాలు అనేటువంటి ఏవి కూడా లేకుండా అందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి యోగక్షేమ నిమిత్తమై ఈ యొక్క అయ్యప్ప స్వామి 18 పూజా కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల గణపతి హోమం ముగిసింది. తర్వాత ఇప్పుడు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత సాయంకాలము శబరిమల మేల్శాంతి అనేటువంటిది సుధీర్ నంబూద్రి అనేటువంటి మేల్శాంతి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన కార్యక్రమం అనేటువంటిది అష్టాదశ 18 దేవత యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. స్వామి శరణం. అయ్యప్ప భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈ యొక్క అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం వాసవి గార్డెన్ పాల్కొండలో నిర్వహించడం జరుగుతుంది. అయ్యప్ప భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు జిల్లా మరి అధ్యక్షుడు శ్రీమానందర్ ఈరోజు జ్ఞానజ్యోతి ప్రచార సమితి వారు ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమము ఉదయం గణపతి హోమంతో మొదలైంది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వారు పిలుపునిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు అందరూ కూడా మాలాదారులు మరియు అయ్యప్ప భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.